హరికుడు ఎవరంటే ఘటోత్కచుని యొక్క కుమారుడు, మరి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క శిష్యుడు అనమాట. ఆయన ఏకైక శిష్యుడు. ఆయన మరి దక్షిణ భారతాన ఆయన శ్యామ్ బాబాగా ఎలా వెలిశాడు, ఆయనకు ఆ పేరు ఎలా వచ్చిందో చూద్దాం. దక్షిణ భారతంలో కాటు శ్యామును ఆరాధించే వారి సంఖ్య కాదు, మరి అసలు ఆ పేరు విన్నవారి సంఖ్య చాలా తక్కువ. దక్షిణ భారతంలో చాలా తక్కువ. కానీ ఉత్తరాదిన ఆ మాటకు వస్తే భారతదేశాన్ని దాటి నేపాల్లోనూ ఖటు శ్యామ్ బాబాను ఆరాధించే వారి సంఖ్య చాలా ఎక్కువ, అసాధారణం అన్నమాట. శ్రీకృష్ణుని మెప్పుని సైతం సాధించినటువంటి ఖాటు శ్యామ్కి తన కోరికలను తీర్చడం ఒక లెక్కేమీ కాదన్నది భక్తుల యొక్క నమ్మకం. అంటే 3 బాణాలతో ముల్లోకాలను జయించగలిగేటటువంటి ఆయనకి తమ కష్టాలను కడదీర్చడం చిటికలో పని అన్నది ఆయన్ని నమ్ముకున్నటువంటి వారి యొక్క విశ్వాసం. ఘటోత్కచుని కుమారుడైనటువంటి బర్బరీకుడు మహాబలశాలి ఆయన. అలాగే అతను కనుక కురుక్షేత్రంలో పాల్గొంటే మరి యుద్ధం తారుమారైపోతుందని గ్రహించినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఏకంగా బర్బరీకుని యొక్క తలను తనకు కానుకగా అడిగాడనమాట. అలా బర్బరీకుడు శ్రీకృష్ణునికి తృణప్రాయంగా మరి అందించినటువంటి తల రాజస్థాన్లోని ఖాటు అనే గ్రామంలో పడిందంట. అక్కడ ఆ ఊరిలో ఈ బర్బరీకుడి యొక్క శిరస్సు పడిందనమాట. ఆ శిరస్సును దర్శించేందుకు ఏటా దాదాపు 40 లక్షల మంది జనం ఖాటు గ్రామానికి చేరుకుంటారని అంచనా అనమాట. ఇక జైపూర్లో జరిగినటువంటి ఒక వింత సంఘటన గురించి మీకు చెప్తాను. రాజస్థాన్లో జైపూర్కి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఖాటు అనేది ఒక కుగ్రామం. 10వ శతాబ్దంలో ఒక రోజున ఖాటులో ఓ వింత చోటు చేసుకుందనమాట. ఖాటులోని ఓ ప్రదేశం వద్ద నిలవబడినటువంటి ఆవు ధారగా పాలుని కురిపించడం మొదలుపెట్టింది. ఆ ప్రదేశంలో ఏదో మహిమ ఉందని గ్రహించినటువంటి గ్రామస్తులు అక్కడ నేలని తవ్వితే అరుదైనటువంటి శాలిగ్రామ రూపంలో ఉన్నటువంటి బర్బరీకుని తల కనిపించింది. అలా కలియుగంలో బర్బరీకుడు తన పేరుతో పూజలు అందుకుంటాడని శ్రీకృష్ణ పరమాత్మ అందించినటువంటి వరం నిజమయ్యేటటువంటి సమయం ఆసన్నమైంది. బర్బరీకుని శ్యామ్ బాబాగా ఖాటు గ్రామంలో వెలిశాడు కాబట్టి ఖాటు శ్యామ్గా మరి ప్రజలంతా కూడా కొల్చుకోసాగారు, భక్తులంతా కూడా. ఆ శాలిగ్రామం భక్తుల ఇంట పూజలు అందుకుంటుండగానే ఖాటు ప్రాంతాన్ని ఏలుతున్నటువంటి రూప్ సింగ్ చౌహాన్ అనేటటువంటి రాజుకు ఒక కల వచ్చింది. ఖాటు శ్యామ్ శిరస్సు కనిపించిన స్థలంలో కని విని ఎరుగని విధంగా ఓ ఆలయాన్ని నిర్మించమన్నదే ఆ కలలోని సారాంశం. ఓ ఆలయాన్ని నిర్మించమన్నది అలా చెప్పగానే దానికి అనుగుణంగా రూప్ సింగ్ ఏం చేశాడంటే 1027లో ఓ అద్భుతమైనటువంటి ఆలయాన్ని నిర్మించాడు. దానికే తర్వాతి కాలంలో మార్పులు చేర్పులు చేశారన్నమాట. మరి ఎన్నెన్నో పేర్లతో అక్కడ ఖాటు శ్యామ్ మరి పిలువబడుతుంటుంది. శ్యామ్ కుండ్, శ్యామ్ బగీచా, ఖాటు శ్యామ్ శిరస్సు కనిపించినటువంటి చోటుని శ్యామ్ కుండ్గా పిలుచుకుంటారు జనం. ఈ కొలంలో కనుక స్నానం చేస్తే సర్వ పాపాలు సకల రోగాలు నశిస్తాయనేటటువంటిది భక్తుల యొక్క నమ్మకం అన్నమాట. ఆ పక్కనే ఉన్న శ్యామ్ బగీచా అనేటటువంటి అందమైన పూల తోట నుంచే ఆలయంలోని ఇలవేల్పుని అలంకరించేందుకు కావలసినటువంటి పుష్పాలను సేకరిస్తారు. ఇక ఖాటు శ్యామ్ ఆలయానికి దగ్గరలోనే గౌరీశంకర ఆలయం పేరుతో ఓ శివాలయం ఉంది. ఈ శివాలయం కూడా అత్యంత పురాతనమైనటువంటిది, మహిమ కలిగింది. ఔరంగజేబు సైనికులు ఒకనాడు ఈ శివాలయంలో లింగాన్ని ధ్వంసం చేయబోతుంటే శివలింగం నుంచి రక్తధార వెలువడిందంట. దాంతో భయపడినటువంటి సైనికులు తోక ముడుచుకొని పారిపోయారు. మరి ఈ యొక్క పాత్ర కేవలం కల్పిత కథ మాత్రమే, కానీ వ్యాస మహాభారతంలోనూ ఆంధ్ర మహాభారతంలోనూ కూడా ఎక్కడా లేదని కొంతమంది అంటూ ఉంటారు. మరి మహారథి బర్బరీకుడు ఇంత గొప్పటి దైవం అన్నమాట. శుభమస్తు.